కర్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వామికా సింగ్ నేతృత్వంలో భారత సైన్యం ఖచ్చితత్వంతో కూడిన దాడులు కానీ, లేదంటే ఇద్దరు మహిళలు భారత సైన్యాన్ని నడిపించిన తీరు కానీ ప్రపంచం ఆశ్చర్యపోయే విధంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా గర్వపడే విధంగా ఈరోజు మన భారతదేశ మహిళా ఆఫీసర్లు వాళ్ళ శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి చాటి చెప్పిన తీరు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో, మన రాష్ట్రంలో మహిళల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు, ఒక పక్క మహిళలు తలెత్తుకునే విధంగా, దేశంలో మహిళలు అందరూ తలెత్తుకునే విధంగా దేశంలో ఉంటే, మహిళల్ని వేధించే విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో మనం చూస్తూనే ఉన్నాం. నిన్ననే మాజీ మంత్రి విడుదల రజనీ గారిని కారులో వెళ్ళిపోతుంటే, సతీష్ అనే నాయకుడిని వెనకాల కూర్చొని వెళ్ళిపోతుంటే, అక్కడ సిఐ కారులోంచి ఆవిడని బయటికి లాగి పక్కకు తోసి కారులోనే ఆ సతీష్ అనే నాయకుడిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం, పట్ల దురుసుగా, మాజీ మంత్రి అని కూడా చూడకుండా దురుసుగా వ్యవహరించడం చూస్తుంటే, ఇది పోలీసు ఉద్యోగం చేయడమా, లేకపోతే వారి బాధ్యతలు నిర్వర్తించడమా, లేక తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రాపకం కోసం నాటకాలు ఆడడం అన్నది నాకు ఒక అనుమానం వచ్చింది. ఒకటైతే నేను చెప్పదలుచుకున్నాను, వ్యవస్థలు, పోలీస్ వ్యవస్థ కానీ, న్యాయ వ్యవస్థ కానీ, చట్టం, శాసన వ్యవస్థ కానీ పర్మనెంట్, మనం టెంపరీ మాత్రమే. పోలీసు వారు అయితేనే, లేకపోతే రాజకీయ నాయకులు మేమైతేనే వయసు అయిపోతే పక్కన ఉంటాం. ఒకటి మనం గుర్తు చేసుకోవాలి, మనం బాధ్యతగా మెలగాలి, వ్యవస్థలకు వన్నె తెచ్చే విధంగా ఉండాలి తప్పించి, ఎవరి ప్రాపకం గురించో నాటకాలు ఆడడం, ఒక మాజీ మంత్రిని చెయ్యి పట్టుకుని దురుసుగా కారులోంచే బయటికి లాగి ఒంటిమే చేసి సుబ్బారాయుడు అనే సిఐ తోసేసి చాలా అమానుషంగా ప్రవర్తించడం ఖండిస్తున్నాం. ఈ విషయంలో చట్టపరంగా, న్యాయపరంగా నేను వ్యక్తిగతంగా కూడా ఎంతవరకు అన్నా సరే పోరాటానికి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఖచ్చితంగా ఆ పని చేస్తాను, చేసి తీరుతాను కూడా ఆ సిఐ మీద. అదేవిధంగా ఇంకొక విషయం, సంక్షోభంలో సంక్షేమం వెతుక్కోవడం కానీ, సంక్షోభంలో రాజకీయం వెతుక్కోవడం కానీ, సంక్షోభంలో డబ్బును వెతుక్కోవడం కానీ, సంక్షోభంలో అవినీతిని వెతుక్కోవడంలో కానీ చంద్రబాబు నాయుడు అంత పనోడు ఈ దేశంలోనే ఎవరు ఉండరు. ఒక పక్క దేశం యుద్ధంలో ఉంటే, ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులందరి మీద కక్ష సాధింపు చర్యలు చేపడుతున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. సంవత్సరం అవుతుంది ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులకు కానీ, ఈ రాష్ట్రంలో రైతులకు కానీ, ఈ రాష్ట్రంలో విద్యార్థులకు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకు కానీ ఎటువంటి సహాయం ప్రభుత్వం తరపున ఇవ్వకుండా ఎప్పుడూ కూడా ప్రతిపక్షాలను జరుగుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్కామ్ జరుగుతుంది. ఇప్పుడు మొన్నటిదాకా ప్రభుత్వమే కదా లిక్కర్ అమ్మింది. ఏమీ లేని స్కామ్లో మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గర వెనకాలన్న ముఖ్యమైన నాయకుల మీద కేసులు పెట్టడం, వారిని వేధించడం,
తర్వాత కోర్టులో నిలబడవో వాళ్ళకి అనవసరం. ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసామా, లోపల వేసామా, లేదా 30 రోజులు 40 రోజులు జైల్లో పెట్టేసామా, ఇదే సాటిస్ఫాక్షన్ వాళ్ళకి. అదేవిధంగా ఐజీ స్థాయి ర్యాంక్ ఉన్న ఆఫీసర్ ఆంజనేయులు గారు, ఒక బ్రాహ్మణుడు, ఆయన్ని ఏ విధంగా వేధింపులకు గురి చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఆయన చేసింది ఏంటంటే, ఆయన జగన్ గారి హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండడం. ఆయన న్యాయ వ్యవస్థ పట్ల, చట్టం పట్ల ఎంతో గౌరవంతో, ఎంతో ధైర్యంతో నాకు న్యాయం జరుగుతుంది, నేను నా డ్యూటీలో అక్రమాలకు నేను ఎప్పుడూ పాల్గొనలేదు అని చెప్పేసి కనీసం ముందస్తు బెయిల్కి కూడా వెళ్ళలేదు చంద్రబాబు నాయుడు గారు. ఆయన కేసు ఆయనే వాదించుకుంటున్నాడు. కనీసం ఆయన తప్పు చేయలేదు కాబట్టి ముందస్తు బెయిల్కి వెళ్ళని పరిస్థితి. మీలాగా అన్ని తప్పులు చేసి జైల్లో కూర్చుని నాకు కుష్టు ఉంది, గుండెపోటు ఉంది, లేకపోతే నా వెనకాల మొలలు వచ్చేసాయి అని చెప్పేసి, నా ఆరోగ్యం బాగోలేదని చెప్పేసి బెయిల్ గురించి పెట్టుకునే రకం కాదు ఆయన. అంత స్ట్రిక్ట్ ఆఫీసులనే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేధించుతున్న తీరు చూస్తుంటే చాలా దారుణమైన పరిస్థితులు. ఈ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని, అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఉల్లంఘించి వారి సొంత రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ముందు పెట్టుకుని ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నట్టు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఎటువంటి సంక్షేమం చేయకుండా ఏదన్నా ఉంటే టాపిక్ డైవర్షన్ చేసుకుంటూ సుమారు 1,58,000 కోట్లు ఈ 11 నెలల్లోనే అప్పు చేసి అప్పుల్లో రికార్డు సృష్టిస్తూ మీరు చేస్తున్న ఈ పరిపాలన ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.